నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఒక్కరైనా అంటారు, బిర్యానీ బాగా చేస్తావు కదా, మాకెప్పుడు తినిపిస్తావు అని చెప్పి. ఇంకా ఈ మధ్య అయితే కేక్స్ బాగా చేస్తున్నావు అని చెప్పి అంటున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే బావా 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 అంటావు కదా, మరి మీ బావ పండక్కి రాలేదా అని కూడా అడుగుతున్నారు. ఓరి దేవుడో, నా వీడియోస్ కి ఇంతలా కనెక్ట్ అయ్యారా అని అనిపిస్తుంది. ఇక బిర్యానీ విషయానికి వస్తే, పండక్కి మా అక్క రాలేదు అని చెప్పి ఫీల్ అయ్యాను కదా. అక్క అట్లొచ్చింది ఇట్లా పోయింది. ఇక పిల్లల్ని అయితే ఒక్క రోజు మా కోసం ఉంచింది. పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇక మా అన్నయ్య బాస్మతి రైస్ అలాగే చికెన్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఓపిగ్గా బిర్యానీ అయితే చేసేస్తున్నాను. అదేంటో కానీ ఇప్పుడు ఏదైనా పని చేయాలి అంటే మాత్రం వెనకడుగు వేస్తాను, కానీ ఒక నలుగురికి వండి పెట్టాలి అంటే మాత్రం ముందే ఉంటాను. చాలా ఇష్టంగా ఉండడానికి ట్రై చేస్తాను. ఆ ఓపిక కావచ్చు, నా వంటలు ఎన్ని మాడిపోయినా సరే ట్రై చేస్తూనే ఉంటాను. నాలో నాకు నచ్చేది అదే. అబ్బా ఎట్లా వస్తుందో ఏమో, ఓపిక వచ్చేస్తుంది అంతే. అవును, చెప్పడం మర్చిపోయాను, బిర్యానీ ప్రాసెస్ అయితే మొత్తం ఈ వీడియోలోనే అస్సలు కుదరదు. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అది కూడా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. అప్పాలు తిన్నందుకో వాటర్ చేంజ్ అయినందుకో తెలియదు కానీ గొంతు కొంచెం లోపలికి పోయింది, అడ్జస్ట్ అవ్వండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.